కువైట్ వాళ్ళకి ఈరోజు నేను చేప వేసి అయితే అన్నం అయితే చేస్తున్నాను. చేప వేసి అంటే చేప కాదు. చేప ప్లస్ వచ్చేసి అన్నము డివైడ్‌గా చేస్తాను. చేప వచ్చేసి ఓవెన్‌లో అయితే పెట్టి కాలుస్తాను. తర్వాత వచ్చేసి దానికి తగినట్టు అన్నం కూడా చేసేసి లాస్ట్ డెకరేషన్ వచ్చేసి రొయ్యలు, చేపలు, అన్నము ఈ మూడిట్లో తిరిగి డెకరేషన్ చేసి కువైట్ వాళ్ళకైతే పంపిస్తాను. ఇది నేను కువైట్ వాళ్ళకి ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో అయితే క్లియర్‌గా అయితే ఉంటుంది. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్‌లోనే చెప్తున్నాను, ఏమనుకోవద్దు. నేను మీ కడప అబ్బాయి. ఈరోజు కువైట్ వాళ్ళు వచ్చేసి చేప మస్వి అయితే చేస్తున్నాను. సారీ, ఏమనుకోవద్దే. మస్వి అంటారు అరబీలో. అలాగే వచ్చేసి చేప గ్రిల్ అని నేనైతే కన్నా ఇంగ్లీష్లో తెలుగులో అయితే కానీ చెప్తున్నాను. చేప కాంచడము అని చెప్తున్నాను. అది ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో అయితే కన్నా క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి చేపలు 11 చేపలు అయితే కన్నా ఉన్నాయి. ఈ 11 చేపలు అయితే శుభ్రంగా అయితే కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. నీట్గా కడిగేసి తర్వాత ఇది చేప అయితే కానీ నేనే నీట్గా కడిగేస్తాను. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఉప్పు కల్లుప్పు వేసేసి కొంచెం సేపు నానబెట్టేసిన తర్వాత నీట్గా అయితే కానీ కడిగేస్తే ఆ విధంగా పెడతాను. ఒక్కొక్క చేప వచ్చేసి దగ్గర వచ్చేసి 3 కిలోల దాకా ఉంటుంది. చేప ఒట్టి కడుపు మాత్రమే తీయేస్తాము. తర్వాత వచ్చేసి దీన్ని వచ్చేసి నేను ఓవెన్లో అయితే పెడతాను. ఇది ఏ విధంగా చేస్తాను ఇది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలంటే, చేపలంటే ఇష్టం ఉండేవాళ్ళు ఈ విధంగా ట్రై చేయాలంటే కన్నా ట్రై చేయండి. మామూలుగా ఉంటే కన్నా ఓవెన్ ఉన్నా కానీ పర్వాలేదు. అలాగే వచ్చేసి మన పెనం మీద అయినా కానీ కాంచుకోవచ్చు, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు. దీనికి వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి దాని కడుపులో వచ్చేసి దీన్ని వచ్చేసి అరబీలో వచ్చేసి అష్యు అంటారు. అష్యు తయారు చేసుకోవాలా. ఫస్ట్ వచ్చేసి ఎర్రగడ్డలో ఒక దబరాలు వేసి పొయ్యి మీద అయితే పెట్టేసినాను. దాంట్లో కొద్దిగా నీళ్ళు అయితే వేస్తాను, ఒక సగం గ్లాసు. అది ఎర్రగడ్డ వచ్చేసి ఆ విధంగా కొంచెం మగ్గితే ఆ నీళ్ళల్లో తర్వాత వచ్చేసి నేను చూపించే ఆకు ఒకటి సిమెంటు, కొత్తిమీర మీకు తెలిసిందే, ఈ రెండు అయితే వేస్తాను. తర్వాత వచ్చేసి దాంట్లో మసాలా వచ్చేసి గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు వచ్చేసి ప్లస్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అదేం ఇబ్బంది లేదు. అలాగే ఒట్టి నిమ్మకాయ పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి అది అష్యు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చేప ఏ విధంగా మనం చేప కాల్చుకునేటప్పుడు దానికి మసాలా ఏ విధంగా పట్టియాలనేది ఈ మసాలా అయితే కానీ చెప్తా చూడండి. గరం మసాలా, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు ఇవైతే కానీ వేసి అంతే. ఆ మాత్రం నేను చెప్పిన మసాలా మాత్రమే. మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు టేస్ట్కి తగినంత అవి వేసేసి బాగా కలిపేసుకొని ఆ పొడి అయితే కన్నా పక్కన పెట్టేస్తాను, మసాలా పొడి. ఇది నేను చేపలకి అదే స్పెషల్గా ఆ విధంగా అయితే మసాలా చేసుకుంటాను. మీరు కూడా చేపలు చేసుకునేటప్పుడు ఈ విధంగా మసాలా చేసుకొని కలుపుకొని ఫ్రైలోకి కానీ అలాగే ఓవెన్లో పెట్టుకునేప్పుడు కానీ బాగుంటుంది ఈ మసాలా, నేను చెప్పిన మసాలా. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క చేప తీసుకొని బాగా నీట్గా మసాలా అయితే కన్నా అప్లై చేస్తాను, మసాలా అయితే పట్టించేస్తాను. మసాలా పట్టించేసిన తర్వాత లైట్గా నేను ఊరికే 1-2 ఏళ్ళకైతే నూనె తీసుకున్నాను. ఇంకొకటి, నూనె తీసుకోకుండానే మేలు. నూనె తీసుకునేదానికన్నా తీసుకోకుండానే చాలా మేలు. ఎందుకంటే మనం చేప ఓవెన్లో పెట్టి కాలుస్తున్నాం కాబట్టి నూనె తీసుకుంటే కన్నా మనం నూనెతో అది మనం వేయించినట్టే అవుతుంది. అట్లా చేయకోకుండా నూనె లేకోకుండా మీరు అప్లై చేసుకోండి మసాలా అయితే కన్నా పట్టించిన తర్వాత ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే చేప తేమగా ఉంటుంది కాబట్టి మనం పట్టించిన మసాలా అయితే కన్నా అక్కడే ఉంటుంది, ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, నేను చేసిన నూనె అయితే కన్నా మీరు తీసుకోవద్దు, నేనైతే తీసుకున్నాను అంతే. ఇంకా ఆ విధంగా మసాలా అంతా పట్టించేసి ఇప్పుడు మనం ఫస్ట్ పక్కన చేసుకున్నాం కదా ఎర్రగడ్డలది, ఆ మిశ్రమం వచ్చేసి కడుపులో అయితే కన్నా పెడతాను. కడుపులో పెట్టేసి తర్వాత వచ్చేసి ఓవెన్లో అయితే కన్నా పెట్టేస్తాను. ఓవెన్లో పెట్టేసి కాల్చి ఎర్రంగా వచ్చిన వరకు అదే మనం చేప కాలితే ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కూడా తెలిసిందే. ఇంకా అదే విధంగా ప్రతి ఒక్క చేప అయితే కన్నా దగ్గర వచ్చేసి 2.5 కిలోలు ఉంటుంది చేప. ఈ విధంగా అయితే కన్నా ప్రతి ఒక్కటి వీళ్ళు ఊరికి తీసుకొచ్చి అక్కడ బేసిన్ వరకే వంట రూమ్లో నాకు. తర్వాత వచ్చేసి నా పైనే వేస్తారు. అవి ఏ విధంగా చేస్తారు ఏమి అనేది ఆలోచన చేయకుండా నేరుగా అయితే కన్నా మన మీదనే వేసేసి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు అన్న టైంకి వాళ్ళు వచ్చేసి త్వరగా పెట్టేసి అంటారు. అది లేటు కూడా కాకూడదు. ఒకవేళ ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉండమంటే ఉండరు. మేము ఉండమని నేరుగా చెప్పేస్తారు. వాళ్ళు అనుకునే టైంకి వాళ్ళు ఖచ్చితంగా కావాలా. అది బాగుండి బాగలేకపోని సంబంధం లేదు. కానీ నేను ఇంతవరకు అయితే కన్నా కువైట్ వాళ్ళతో బాగలేదు నేను ఎప్పుడు అనిపించుకోలేదు. నేను నూనె ఇప్పుడు జాంట్లో అప్లై చేస్తానని మీరైతే నూనె పట్టించుకోవద్దు. నేనైతే కన్నా దయచేసి మళ్ళీ చెప్తున్నాను, నూనె పట్టించుకోకుండానే మీకు మేలు. నూనె పట్టిస్తే కన్నా ఇబ్బంది చెప్తున్నాను.
ఎందుకంటే నేను కూడా అది ఎక్కువ నూనె పట్టలేదు, అది లైట్గా ఒక్క ఏలుకి మాత్రం తీసుకుని పట్టించాను. తర్వాత నేను చేసిన విధంగా మీరు చేయాలనుకుంటే కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆ కడుపులో నేను మసాలా పెడతాను. మనం ఫస్ట్ చూపించాం కదా మసాలా, ఆ మసాలా అయితే ఆ కడుపులో అయితే కానీ పెడతాను. తర్వాత వచ్చేసి ఒక ప్లేట్కి వచ్చేసి 6-7 చేపలు అయితే కానీ పెట్టేసి ఓవెన్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు చూశారు కదా ఈ మసాలా కడుపులో ప్రతి ఒక్కదానికి పెట్టేసినాను. పెట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే కానీ ఒక ప్లేట్లో వచ్చేసి 6, ఒక ప్లేట్లో వచ్చేసి 5 అయితే పెట్టేశాను. 11 చేపలు మొత్తము తీసుకుపోయి ఓవెన్లో అయితే, ఓవెన్ అంటే ఉన్న ఓవెన్ కాదు, అది గ్రిల్ చేసే మిషన్లో అయితే కానీ పెట్టేస్తాను. తర్వాత చూశారు కదా ఇదే విధంగా ప్రతి ఒక్కరే కదా పట్టించేసి ఇది ఓవెన్లో పెట్టిన తర్వాత ఇది కాలుతుంటాయి. తర్వాత వచ్చేసి నేను అన్నం అయితే చేస్తాను. అన్నం ఏ విధంగా అనేది కూడా క్లియర్గా అయితే కానీ చెప్తాను. ఆ టేస్ట్ అయితే కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కువైట్లో ఎవరన్నా నా వీడియో చూసేవాళ్ళు కువైట్లో ఉన్నారనుకుంటే కన్నా ఈ వీడియో మీరు వంట చేస్తున్నారంటే కన్నా ఈ విధంగా చేసుకోండి. కువైట్ వాళ్ళు చాలా ఒప్పుకుంటారు, బాగా నచ్చుతుంది వాళ్ళకు కూడా. తర్వాత వచ్చేసి రొయ్యలు ఏ విధంగా చేయాలనేది, రొయ్యలు ఫ్రై, ఈ అన్నంలోకి కాంబినేషన్ రొయ్యలు పైన చల్లుతాను. రొయ్యలు వచ్చేసి ఈ విధంగా కడిగి పెట్టేసుకున్నాను శుభ్రంగా. ఇవి వచ్చేసి ఒక పసుపు నీళ్లు వేసి పసుపు కొంచెం లైట్గా ఉప్పు వేసి ఉడకనిస్తాను. ఉడకనిచ్చిన తర్వాత ఆ నీళ్ళు ఉడగొట్టేసేసి ఎర్రగడ్డలు వేసేసి ఫ్రై అయితే చేస్తాను. దీంట్లో కూడా మసాలా వచ్చేసి జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, పసుపు ఇవి మాత్రం వేస్తాను. తర్వాత వచ్చేసి నేను ఈ కూరకైతే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. టమోటాలు, ఇది కూర ఏ విధంగా చేయాలనేది నేను చెప్తానండి. ఇది టమోటా అయితే కనుక గ్రైండ్ చేసుకుంటున్నాను. ఒక జారు అయితే సరిపోతుంది నాకు. ఎక్కువ అంటే 2 జార్లు అట్లా వేస్తాను. కానీ నేను ఏమో ఈరోజు కూరకు ఎప్పుడు చేసి పడేస్తున్నాను అని చెప్పేసి, కూరకు ఎక్కువ తినరు ఇక్కడ. ఒకటి పిలిపిల్ది అదే ఒటిమిరకాయ సాస్ ఉంటుంది, ఆ సాస్ వేసుకొని తింటారు. ఇప్పుడు వచ్చేసి ఇది కూరకైతే పెట్టాను. ఎర్రగడ్డలు దండిగా వేసినాను కదా, ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అది రొయ్యలకు ఒక పక్క, ఇది ఒక పక్క 2 టమాటా పేస్ట్ అయితే వేస్తాను ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత వచ్చేసి అది మనము ఫస్ట్ టమాటా గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా. తర్వాత వచ్చేసి అది దాంట్లో ఏమేమి వేస్తాను అంటే నేను గరం మసాలా, మిరియాల పొడి, చెక్క పొడి, లవంగాల పొడి సేమ్ ఇవన్నీ వేసి బాగా 2 నిమ్మకాయలు వేసి కలబెట్టేస్తాను. తర్వాత వచ్చేసి టమోటా సాసు, టమోటా పేస్టు, టమోటా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది 2 వేసి, అలాగే చింతపండు పేస్ట్ వేస్తాను. ఆ కూర అయితే అక్కడికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వచ్చేసి రొయ్యలకు ఫస్ట్ రొయ్యలు మనం లైట్గా చెప్పాను కదా ఉడకపెట్టానని చెప్పేసి, తర్వాత కొంచెం ఎర్రగడ్డలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో అవి వేసి దాంట్లో సేమ్ మసాలాలు నేను ఏవి చెప్తున్నానో గరం మసాలా, మిరియాల పొడి, అది పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి అవి వేసి, తర్వాత వచ్చేసి టమోటా పేస్ట్ 1 స్పూన్ అనుకోండి టమోటా పేస్ట్ అయితే వేస్తాను. తర్వాత వచ్చేసి కొత్తిమీర పైన లైట్గా రాలిపేసి కలబెట్టేసి అడికి ఆఫ్ చేసేస్తాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు అన్నం అయితే ఏ విధంగా చేయాలని చెప్తాను. అలాగే నేను చేసిన కూర కూడా రెడీగా అయితే ఉంది. ఇది ఈ అన్నంలోకి ఈ కూర అయితే కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇది దీంట్లో మర్చిపోయాను మీకు చింతపండు పేస్ట్ వేసేది చూపించలేదు, ఏమనుకోవద్దే. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఎర్రగడ్డలు వేసినాను. ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, సిమెంట్ ఆకుంది కదా, ఇది కూడా అది ఒక 2 పిడికలు, ఇది ఒక 2 పిడికలు వేసి, తర్వాత వచ్చేసి గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు ఇవి వేసిన తర్వాత నీళ్ళు అయితే వేసి 2 నిమ్మకాయలు అయితే వేస్తాను. నిమ్మకాయలు వేసిన తర్వాత బొక్కల గిన్నెలో మనము బియ్యం అయితే ముందే నానబెట్టుకుని వడగొట్టేసుకొని, తర్వాత వచ్చేసి అది బాగా చెల్లేటప్పుడు పొయ్యి దాంట్లో వేసేస్తా. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా దీంట్లో వేసిన మసాలా వచ్చేసి పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి. ఇంక బియ్యం వేసిన తర్వాత అందాజుగా నేను ఒకటే పరి ఎసురైతే చూసేసుకుంటాను. అందాజుగా చూసిన తర్వాత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫ్రై అన్నం అవుతుందనే కెపాసిటీకి వేసుకొని ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా ఈ విధంగా బియ్యం అని వేసిన తర్వాత కరెక్ట్గా అడికి ఎసురు సరిపోయేమని చూసి అన్నం అయితే కన్నా పొడిగా అయితే కన్నా ఆ విధంగా అయితే అవుతుంది. తర్వాత వచ్చేసి నేను కువైట్ వాళ్ళకి ఏ విధంగా డెకరేషన్ చేస్తా అనేది నేను చూపించలేను. కానీ లాస్ట్లో డెకరేషన్ చేసిన ప్లేట్ అయితే ఒకటి ఉంటుంది, అన్నం అయితే మెతుకు పొడిగా అయితే కానీ ఉంటుంది. అదే విధంగా రొయ్యలు కూడా పొడిగా పైన అయితే కానీ రాలిపేస్తాను. తర్వాత వచ్చేసి నేను ఓవెన్లో పెట్టిన చేపలు కూడా ఆ విధంగా అయితే ఎర్రగా అయితే కాలినాయి. తర్వాత వచ్చేసి తీసుకొచ్చేసి నేను చెప్తున్నాను కదా డెకరేషన్ చేసేప్పుడు అయితే వీలు కాదు చూపినీకి, ఇదే విధంగా ఎర్రగా అయితే కాలినాయి ప్రతి ఒక్క చేప. తర్వాత మనకు వంట అయితే రెడీ అయిపోయినట్టే. నేను కువైట్ వాళ్ళకి డెకరేషన్ చేసేటప్పుడు నేను చూపించలేదు, కానీ తర్వాత ఒక ప్లేటు
లో డెకరేషన్ చేసినది ఈ విధంగా అయితే డెకరేషన్ చేసి కొబ్బరి వాళ్ళకైతే అనిపిస్తాను. చూశారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. నేను చేసే వీడియోస్ ప్రతి ఒక్కటైతే అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతోనే నేను ప్రతి ఒక్క వీడియోస్ అయితే కానీ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి సపోర్ట్ అయితే చేయండి.